కృష్ణ గారు ఆయన ఏదైనా సినిమా చేసినప్పుడు ఏదైనా ఫ్లాప్ అయితే ఆ ప్రొడ్యూసర్ నష్టాల్లో ఉంటే అడిగి మరీ ఇంటికి పిలిపించుకొని ఈ రకంగా నువ్వు నష్టపోయావు, నెక్స్ట్ నీకు సినిమా ఇస్తున్నాను, నాకు రెమ్యునరేషన్ ఏముందు, రిలీజ్ అయిన తర్వాత చూద్దాము ఆ వచ్చిన దాంట్లో అనేవారంట. ఇప్పట్లో అలాంటి హీరో ఎవరైనా ఉన్నారా? అంటే మీకు దీనికి 2 ఉదాహరణలు చెప్తాను. ఒకసారి కృష్ణ గారి బర్త్డేకి మేము పోయాము. ఓకే. కృష్ణ గారి ఊటీకి. అప్పుడే డీకే అనే అతను, డీకే బోస్ అనే అతను ఎవరు కొత్తగా కొరియోగ్రాఫర్ వచ్చారు. అప్పుడు సలీము, సీను వీళ్ళు మంచి ఇందులో ఉండేది. సీను కృష్ణ గారికి పర్మనెంట్ గా ఉండేది. ఒకరోజు అంటే ఉదయం 7 o'clock అయింది, షూటింగ్ స్టార్ట్ కాలేదు, ఊటీ చలిగా ఉంది, అవన్నీ వెళ్ళిపోతాయి. సాంగ్ సిచ్యువేషన్ ఏంది అడిగితే బత్తాయికాయలు తీసుకొచ్చేదానికి కిందకి బండిపోయి ఉంది సార్, వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తా ఉన్నారు అంటే, ఏమయ్యా ప్రొడ్యూసర్ ఇప్పటికే సినిమా చేస్తాను ఉన్నారు, తనకు ఎందుకు అంత కష్టపెట్టం, కృష్ణను చూసేదానికి వస్తారా బత్తకాయలు చూసేదానికి వస్తారా, ఒక బుట్ట తీసుకొచ్చి చేసి వాడికి పంపించండి వద్దు అని వచ్చేయమని. ఇది మొదటి ఉదాహరణ. వాళ్ళు వీళ్ళు చెప్పడం పక్కన పెడితే 2003 ఏప్రిల్లో నేను నాని అనే సినిమా కొనుగోలు చేశాను. నేను బేసిక్గా డిస్ట్రిబ్యూటర్, కృష్ణ గారి వల్ల డిస్ట్రిబ్యూటర్ అయ్యాను. దాదాపు 30-40 సినిమాలు నెల్లూరు జిల్లాకు డిస్ట్రిబ్యూట్ చేశా. నాని సినిమా పరాజయం పొందిన తర్వాత దాని తర్వాత నేను శంకర్ దాదా జిందాబాద్ సినిమా చేసేటప్పుడు, నువ్వు ఆ సినిమాకు పోగొట్టుకున్నావు కదా, జమినీలో నేను చెప్తాను, ఒక 7 ప్రింట్లు నువ్వు పట్టుకెళ్ళు, దానికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అన్నాడు. అలాంటి మహానుభావుడు ఇప్పుడు వాళ్ళకు వీళ్ళకు చెప్పేది వేరే. నా విషయంలో చెప్తున్నా. 2003లో నేను నాని గుర్తు పెట్టుకోను మళ్ళీ, నువ్వు నువ్వు బాగా పోగొట్టుకున్నావు కదా నానిలో, నువ్వు ఎవరు చెప్పబాకు, నేను జమినీలో పెద్ద పైకి చెప్తాను, ఒక 7 ప్రింట్లు నువ్వు తీసుకోను అని శంకర్ దాదా జిందాబాద్ ఉన్నప్పుడు ఆ చెప్పేదానికి కూడా కారణం ఏమంటే, జమినీ ఏదో రిపేర్ చేస్తాను, పద్మాలయ స్టూడియోలో కేర్ ఆఫ్ గా ఉన్నారు వాళ్ళు ఆ రోజు. సో నేను ఆయనతో పోయి ఏమైనా ఇటు వచ్చామంటే, ఇట్ట గారు కొద్దిగా అటు ఇటు కష్టాల్లో ఉన్నాను అంటే చేశారు. అంటే చెప్పింది కాదు, నాకు జరిగింది చెప్తాను. సో ఎప్పుడో ఒక సినిమా చేసిన నాకే ఎట్టు ఉంటే, కంటిన్యూగా ఆయనతో ఉండి ఎన్నో సినిమాలు చేసేవాళ్ళకి ఆయన ఎన్ని రకాల సహాయాలు చేసాడో ఆయనకే తెలుసు. కరెక్ట్ సార్, గ్రేట్ హ్యూమానిటీ మాత్రం. ఒక అమ్మాయిని పిలిచి 7 ప్రింట్లు అంటే, ఆ రోజు ప్రింట్ 72,000, 78,000 ఉండింది శంకర్ దాదా ప్రింట్, 1 × 7. అంత అమౌంట్ అసలు గ్రేట్ గా హెల్పింగ్. దాని తర్వాత శంకర్ దాదా జిందాబాద్ 2004లో 5లో వచ్చింది. అప్పుడే చిరంజీవి లాస్ట్ సినిమా, అప్పుడు పొలిటికల్ గా. ఇప్పట్లో అలాంటి హీరోలు ఇప్పుడు అప్పుడులో కూడా లేరు, అప్పట్లో కూడా లేరు. కృష్ణ గ్రేట్. మీకు అప్పుడులో లేరు, ఇప్పుడులో లేరు. మీరు రకరకాలుగా ఇన్ని ఉంటారు వేరే హీరోలు కదా, ఎవరికి సినిమాతో పని, వాళ్ళు ఒక రకంగా అభిమానులకు గానీ స్నేహితులు గానీ కొనొద్దని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఏది పోతే నా మీద వచ్చి పడతాడు అని. ఈయన ఏంటంటే, ఈ సినిమా తీసుకుని దానికొని తిరుగుతారా, నాతో సినిమా తీస్తే నీకు పోయింది కదా, ఇంకో సినిమా ఇస్తాను రా అని పిలిచేవాళ్ళు. సో ఆయనకి వేరే వాళ్ళకు మనం పోలిక పెట్టలేము.